జై శ్రీరామ్. ఆత్మీయులైన హిందూ బంధువులందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. నేను మీ ఉంగరాల ఆదివిష్ణు. రక్షాబంధన్ అంటే దేశ ప్రజల్లో సోదర భావాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం కోసం, సమాజంలో సత్సంబంధాలు మెరుగుపరచడం కోసం ప్రతి మనిషి తన స్నేహితుడికి లేక సోదరుడికి రక్ష కట్టి, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అనేటటువంటి ప్రతిజ్ఞ చేసి సమాజంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకోవాలని విశ్వ హిందూ పరిషత్తు మనకు పిలుపునిచ్చింది. ఆ విధంగా మనం గత అనేక దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. అసలు ఈ రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో వారు రాజసూయము అనేటటువంటి ఒక మహాయాగాన్ని నిర్వహించి రాజసూయ యాగాన్ని దిగ్విజయముగా పూర్తి చేసుకుని యాగ పరిసమాప్తి సమయంలో ఒక శ్రేష్ఠుడైనటువంటి, యోగ్యుడైనటువంటి, ఉత్తముడైనటువంటి వ్యక్తికి అగ్రపూజ చెయ్యాలి అనేటటువంటి సంకల్పం పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు చేయగా, అందుకు ఎవరు అర్హులు అని అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి భీష్మాదులను అడుగుగా వారంతా చెబుతారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణుడిగా ఈ సభలో నీ ముందు నిలబడి ఉన్నాడు, ఆయనే అగ్రపూజకు అర్హుడు, ఆయనకు అగ్రపూజ చెయ్యి అని భీష్మ ద్రోణాదులు పెద్దలు ఆదేశించిన మీదట అప్పుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అదే సభలో ఉన్నటువంటి శిశుపాలుడు అనేటటువంటి దూతుడు ఈ అగ్రపూజను అధిక్షేపిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దూషించడం మొదలు పెడతాడు. చాలా దారుణంగా ఒక గోపాలుడు, ఒక స్త్రీలోలుడు అటువంటి వాడు అగ్రపూజకు ఎలా అర్హుడవుతాడని నోటికి వచ్చినట్లుగా దూషణ చేస్తూ ఉంటాడు. అసలు ఈ శిశుపాలుడు ఎవరు అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆయన ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి అయినటువంటి వసుదేవుని చెల్లెలైనటువంటి సాత్వతి అనేటటువంటి ఆమె కుమారుడే శిశుపాలుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకి మేనత్త కొడుకు శిశుపాలుడు. అంటే ఆ శిశుపాలుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడంటే అండి, చాలా వికృతంగా అష్టవంకరలతోటి పుట్టాడు. చాలా వికృత రూపంతో పుట్టాడు ఆయన. ఆ తల్లి ఎంతో మనోవేదన చెందింది, నాకు ఇలాంటి బిడ్డ పుట్టేటి అంగవైకల్యంతో ఇలాగా వికృతంగా పుట్టాడని బాధపడుతూ ఉంటే ఆకాశవాణి చెప్పింది, ఇతనికి మంచి రూపం వస్తుంది భవిష్యత్తులో, కానీ ఎవరి స్పర్శతో ఇతనికి మంచి రూపం వస్తుందో అతని చేతిలోనే అతనికి మరణం కూడా వస్తుంది అని అశరీరవాణి చెప్పగా, అప్పటి నుండి ఆ తల్లి, ఆ సాత్వతి అనేటటువంటి ఆమె కనిపించిన ప్రతి మహాత్ముడి చేతిలో ఆ బిడ్డను పెట్టి స్పర్శ చేయించింది. ఎవరు స్పర్శించినా అతను అలాగే ఉండిపోయాడు. ఆ శిశుపాలుడు అనే బాలుడు ఆ వికృత రూపంతో ఉన్నాడు అనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ 8 ఏళ్ల వయసులో మేనత్త గారి ఇంటికి వెళతాడు చూడటానికి. వెళితే ఆయన చేతిలో పెట్టింది ఆ బిడ్డని. పెడితే కృష్ణ పరమాత్మ చెయ్య తగలగానే అతని వికృత రూపం మాయమైపోయి అందమైనటువంటి బాలుడుగా తయారైపోతాడు శిశుపాలుడు. అప్పుడు ఆవిడ తల్లి ఎంతో సంతోషించింది, కానీ ఇతని చేతిలోనే నా కొడుకు మరణం ఉందనే బాధ, భయం కూడా ఆమెను వెంటాడింది. వెంటనే, కృష్ణయ్య, నేను నీ మేనత్తని, నా కొడుకుని నువ్వు చంపేస్తావా? అలాంటి దారుణం చెయ్యకు, నాకు పుత్రభిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది ఆమె, సాత్వకి అనేటటువంటి ఆమె. అయితే ఆయన ఒక వరం ఇచ్చాడు, 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను నీ కొడుకుని, 100 తప్పులు దాటిపోతే ఇక నేను క్షమించలేను అని ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ఆయన అప్పటి నుంచి కూడా ఆయన ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ వచ్చాడు. కానీ శిశుపాలుడు
అకారణంగా కృష్ణ పరమాత్మపై ద్వేషం పెంచుకుని, పగ పెంచుకుని, నిరంతరం కృష్ణుణ్ణి నిందించడం, కృష్ణుని ద్వేషించడం ఇదే పనిగా ఆయన జీవితాన్ని గడిపాడు. దానికి మరొక కారణం ఉందండి, అది కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, పూర్వం కృతయుగములో శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠములో యోగనిద్రలో ఉన్నటువంటి సమయములో బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనందనాదులు శ్రీమన్నారాయణుని యొక్క దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి జయ విజయులు వారిని నిరోధిస్తారు. ఇది మీకు దర్శనానికి సమయం కాదు, స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు, దర్శనానికి కుదరదు అని వారిని నిరోధించగా ఆ సనక సనందనాదులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని చెంది, మమ్మల్నే నిరోధిస్తారా, మీరు పశువుల్లాగా రాక్షసుల్లాగా ప్రవర్తించారు మా పట్ల, మీరు రాక్షసులే జన్మించుదురుగా, కానీ వాళ్ళకి ఘోరమైనటువంటి శాపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు బయటకు వచ్చి జరిగిన విషయం తెలుసుకుని, మరి మీరు నన్ను పూజిస్తూ నా భక్తులుగా 7 జన్మల అనంతరము మళ్ళీ నా దగ్గరికి వస్తారా? ఋషుల శాపవాక్కు వృధా పోదు, మీరు రాక్షసులుగా జన్మించవలసిందే. కాకపోతే నన్ను సేవిస్తూ నాకు ఇష్టలుగా ఉంటే 7 జన్మల తర్వాత నా దగ్గరికి రావచ్చు, లేదు నాకు విరోధులుగా నన్ను ద్వేషిస్తూ ఉంటే 3 జన్మల్లోనే నా దగ్గరికి రావచ్చు, ఏది కావాలి మీకు అని ఆ జయ విజయుల్ని శ్రీమన్నారాయణుడు అడిగితే, వాళ్ళు విరోధంగానైనా సరే 3 జన్మల్లో మీ దగ్గరికి వచ్చేస్తాం స్వామి, 7 జన్మలో మీ వియోగాన్ని మేము భరించలేము అని చెప్పేసి వాళ్ళు ఆ వరాన్ని తీసుకుని వాళ్ళే కృతయుగములో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగములో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగములో శిశుపాల దంతవక్రులుగా జన్మించి నిరంతరము హరిని ద్వేషిస్తూ ఆ హరి చేతిలోనే మరణాన్ని పొంది తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారన్నమాట అండి. అటువంటి ఆ శిశుపాలుడు ఆ విధంగా ఈయన్ని ద్వేషించి ఇక్కడ ఆ సభలో శ్రీకృష్ణ పరమాత్మని తీవ్రమైన దూషణ చేయగా ఆయన వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండిస్తాడనమాట అండి. ఆ సందర్భములో ఆయన చేతికి ఒక గాయం అవుతుంది, తీవ్రమైన గాయమయ్యి ఆ రక్తస్రావం జరుగుతూ ఉంటే వైద్యులందరూ కూడా ఆ ఔషధాల కోసం ఇలా వెళుతూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్నటువంటి ద్రౌపదీదేవి వెంటనే తన చీర కొంగును చింపి ఆ చేతికి రక్తస్రావం అవ్వకుండా పట్టు కట్టిందండి. అది ఈ దేశంలో మొట్టమొదటి రక్ష. ఆ విధంగా తన సోదరుడికి గాయమైతే, కష్టం వస్తే తను రక్ష కట్టింది ద్రౌపదీదేవి. అది మొట్టమొదటి రక్ష ఈ దేశంలో. ఆ విధంగా ఆమె చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా ఆమెకు మహా అవమానం జరిగినటువంటి సందర్భంలో కురు సభలో, నిండు సభలో ఆ కౌరవులు దుర్మార్గానికి పాల్పడి వస్త్రాపహరణం చేసినప్పుడు ఆమెకు అక్షయమైనటువంటి అపరిమితమైనటువంటి వస్త్రాలను ఇచ్చి ఆమె మాన సంరక్షణ చేసి ఆమెకు మహోపకారం చేశాడు పరమాత్మ. అదేవిధంగా మన చరిత్రలో చూసుకుంటే విశ్వవిజేత కావాలనేటటువంటి ఒక సంకల్పంతో గ్రీకు దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ అనేటటువంటి వాడు అనేక దేశాల పైన దాడి చేసి దండెత్తి యుద్ధంలో జయించి రాజుల్ని చంపి రాజుల్ని జైల్లో వేసి భారతదేశానికి కూడా దండయాత్రకు వస్తాడు. ఆ సమయంలో ఈ దేశంలో శ్రీరాముడి వంశమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు పురుషోత్తముడు అనేటటువంటి రాజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన మీద కూడా దండయాత్రకు వచ్చేసాడు అలెగ్జాండర్. వచ్చేసి దేశంలోకి ప్రవేశించి ఒక చోట గుడారం వేసుకుని మర్నాడు యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉన్నాడు. అయితే అలెగ్జాండర్ భార్య అయినటువంటి రుక్షానా అనేటటువంటి ఆమె చాలా తెలివైంది. ఆమె ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుంది. పురుషోత్తముడు చాలా ఉత్తమ గుణగణాలు కలిగినటువంటి వాడు, ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఉత్తమ పరాక్రమవంతుడు కూడా, ఆయన్ని జయించడం కష్టమని తెలుసుకుని వెంటనే ఆమె ఏం చేసిందంటే తన పరిచారికలను తీసుకుని పురుషోత్తముడి దగ్గరికి వచ్చింది. వచ్చి నమస్కారం చేసి పురుషోత్తముడి చేతికి రక్ష కట్టడానికి ఉపక్రమించింది. అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వెవరో అమ్మా, ఏమిటి నీ కథ ఏమిటి అని అడుగుతాడు పురుషోత్తముడు. అంటే నేను అలెగ్జాండర్ భార్య నుండి, మీరు నాకు అన్నతో సమానం, సోదర సమానులు, నేను మీకు చెల్లెల్ని అవుతాను అనుకోండి, కాబట్టి
మీరు క్షేమంగా ఉండాలని మీకు రక్ష కడుతున్నాను, అలాగే నేను పసుపు కుంకుమలతో ఉండాలని మీరు ఆశీర్వదించండి అని ఆయనకు ఒక రక్ష కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుని, నా భర్త మీతో యుద్ధానికి వస్తున్నాడు, చెబితే వినడు, మూర్ఖుడు, యుద్ధంలో మీ చేతిలో ఓడిపోయినా కానీ మీరు మాత్రం ఆయన్ని చంపకూడదు, నాకు పతిభిక్ష పెట్టాలి అని ఒక వరాన్ని తీసుకుని ఆమె వెళ్ళిపోతుంది వృక్షాన. మర్నాడు అలెగ్జాండర్ వస్తాడు, యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. అప్పుడు ఈ రణపిపాసి, ఈ యుద్ధోన్మాది ఈ భూమి మీద ఉండకూడదని పురుషోత్తముడు కరవాలం తీసి ఆ యొక్క అలెగ్జాండర్ని శిరఛేదం చేద్దామని కత్తి తీసినప్పుడు ఆయన భార్య కట్టినటువంటి రక్ష ఈయన చేతిలో కనిపిస్తూ ఉంది. వెంటనే కత్తిని పక్కన పడేసి, నువ్వు వెళ్ళిపో, యుద్ధాలు విరమించు, అధికారం శాశ్వతం కాదు, ఈవేళ నీ ప్రాణాన్ని నిలబెట్టింది నీ భార్య చేసినటువంటి ఒక సంప్రదాయం మాత్రమే, అది మా భారతీయ సంస్కృతిలో భాగంగా నాకు రక్ష కట్టింది కాబట్టి నా చెల్లెలుగా భావించి నా చెల్లెలు పసుపు కుంకుమలతో ఉండాలని నేను క్షమిస్తున్నాను, ఇది మా దేశ సంస్కృతి నిన్ను రక్షించింది తప్ప నీ బలం నీ బలగం కాదు అని చెప్పి క్షమాభిక్ష పెట్టి ఆయన్ని ఆ దేశానికి వెళ్ళిపోమంటారు. ఆ తర్వాత సొంత దేశానికి వెళ్ళినటువంటి అలెగ్జాండర్ వైరాగ్యాన్ని పొందాడు, పరివర్తన పొందాడు. ఆయన చివరి దశలో ఒక ఆదేశం ఇచ్చాడు తన అనుయాయులకు, ఏమనంటే, నా శవయాత్ర ఆ శవపేటికకు 2 రంధ్రాలు చేయించండి, ఆ 2 రంధ్రాల్లోంచి నా చేతులు బయటకు వేలాడేలాగా పెట్టండి, ఆ తర్వాత ఖాళీ చేతులు జనానికి కనిపించేలాగా ప్రదర్శన చేసి నన్ను తీసుకువెళ్ళండి శ్మశానానికి అని చెప్తాడు. ఎందుకు అలాగని ఆయన అనుయాయులు అడిగితే, ఎంత అధికారం అనుభవించినా, ఎంత ధనం సంపాదించినా, ఎంత బంధువర్గం ఉన్నా, ఏమున్నా సరే చివరికి ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి అనేటటువంటి సందేశం నా జీవితం ద్వారా ఈ లోకానికి ఇవ్వాలని ఆయన ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఆయన అంతిమయాత్ర చేస్తాడు. ఈ విధంగా ఈ దేశంలో ఒక రక్ష, ఒక మహాసాధ్వి శీలాన్ని కాపాడితే మరొక రక్ష ఆవినికి ప్రతిభిక్షను పెట్టింది. ఈ విధమైనటువంటి రక్షాబంధన్ ఈనాటికి మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మనం జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ సందర్భంగా రక్షాబంధన్కి సంబంధించిన ఒక పాట మనం పాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరూ కూడా పాడుకోవాలి. జై శ్రీరామ్. రక్షలే కట్టుకుందాము, ఈ రోజు దీక్షగై కొనిసాగుదాము, దీక్షగై కొనిసాగుదాము, ఈ రోజు రక్షలే కట్టుకుందాము, రక్షలే కట్టుకుందాము, ఈ రోజు దీక్షగై కొనిసాగుదాము. మనము పుట్టిన గడ్డ మహనీయమైనదే, మునుల దేవతలనే మురిపించుతావిదే, మన శక్తి లేనిచే జవసత్వములు భాసి దినదినము కృషించి కృంగిపోవుచునుండ, దీక్షగై కొనిసాగుదాము, ఈ రోజు రక్షలే కట్టుకుందాము. తన సుఖముకై పరుల హింసించు ప్రవృత్తి, తనివి తీరగ జనుల పీడించు దుర్వృత్తి, మనము మనవారనే మాట మరచుట చేత స్వసమాజ సంక్షేమమనగారిపోతుండ, దీక్షగై కొనిసాగుదాము, ఈ రోజు రక్షలే కట్టుకుందాము. మమతానురాగాలు పంచుకుందాము, గాఢానుబంధాలు కూర్చుకుందాము, మమతానురాగాలు పంచుకుందాము, గాఢానుబంధాలు కూర్చుకుందాము. కలిమిలో లేమిలో కలకాల నిలలో, కలిమిలో లేమిలో కలకాల నిలలో, చెలిమి విడనాడమని చేయి ముందుకు చాచి దీక్షగై కొనిసాగుదాము, ఈ రోజు రక్షలే కట్టుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. నా యొక్క ప్రయత్నాన్ని ప్రోత్సహించమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ, మీ ఉంగరాల ఆది విష్ణు. జై శ్రీరామ్.